మీకిష్టమైన బంగారం కొనుక్కోండి అని చెప్పారు. ఆయన వేసిన బిజినెస్ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి. చిన్న గ్లాస్ మిల్క్ షేక్ రూ. 10, జంబో గ్లాస్ అయితే రూ. 20. ఇంత భయంకరమైన ఎండలో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే జనాలు ఈ మాత్రం రేటుకి అస్సలు వెనకాడ్రు కదా, ఖచ్చితంగా కొనితీరుతారు. ఇది కేవలం గాల్లో మాట కాదు, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే లాభాలు తెచ్చిపెట్టే ఒక ప్రాక్టికల్ బిజినెస్ మోడల్. ఇక్కడొక ఐరనీ ఏంటంటే, ఆ తోటికోడళ్ళు ఇద్దరూ ఒకరిమీదొక్కరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఎంత బిజీ అయిపోయారంటే, తమ సొంత ఇంటి పెరట్లోనే కాయలతో నిండియున్న ఒక పెద్ద మామిడి చెట్టు ఉందన్న విషయమే పూర్తిగా మర్చిపోయారు. ఏవండోయ్, మన పెరట్లో బోలెడన్ని ఫ్రీ మామిడి పండ్లున్నాయని ప్రసాద్ గారు గుర్తుచేసేదాకా వాళ్ళకా ధ్యాసే లేదు. ప్రసాద్ గారు వాడిన ఈ టెక్నిక్నే సైకాలజీలో ట్రోజన్ హార్స్ ఇన్సెంటివ్ అంటారు. అంటే అసలు విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా వాళ్లకి బాగా ఆసక్తి ఉన్న ఒక విషయాన్ని ఎరగా వేయడం. పాలు, చక్కెర లాంటి ఖర్చులు పోను లాభమంతా మీరే తీసుకోండి, ఏకంగా బంగారమే కొనుక్కోండి అని చెప్పారు కదా. ఆ బంగారం మీదున్న ఆశతో వాళ్లకి తెలియకుండానే వాళ్ళిద్దరూ కలిసిగట్టుగా పనిచేసేలా చేశారు ప్రసాద్ గారు. లీడర్షిప్కు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ కదూ. కట్ చేస్తే ప్రసాద్ గారి ప్లాన్ సూపర్ సక్సెస్. కోడలిద్దరూ ఈ బిజినెస్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయమేంటంటే, వాళ్లు కేవలం చెప్పింది చేయడమే కాదు, తమ సొంత క్రియేటివిటీ కూడా వాడారు. ఎవరో వస్తారని రోడ్డు మీద కూర్చోకుండా ఏకంగా ఒక పడవ తీసుకుని స్థానికంగా ఉన్న చెరువులోకి వెళ్లి అమ్మాలని డిసైడయ్యారు. ఈ ఐడియా వాళ్ల కొత్త పార్ట్నర్షిప్కి, బిజినెస్కి పడిన తొలి అడుగు. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉందో చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. రోజూ ఉదయాన్నే అత్తగారి హెల్ప్తో పడవలోకి మిల్క్ షేక్ డబ్బాలెక్కించడం, ఆ చెరువులో ప్రయాణిస్తూ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలకు వెళ్లడం మొదలుపెట్టారు. వేసవి ఎండలు మండిపోతున్న కొద్దీ వీళ్ల బిజినెస్ కూడా అంతే స్పీడ్గా పికప్ అయింది. లాభాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. అద్భుతమైన టీంవర్క్కి ఇది బెస్ట్ ప్రూఫ్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చూస్తే నిన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకున్నవాళ్లే వీళ్లు. కానీ ఇప్పుడు పనులు ఎంత పర్ఫెక్ట్గా పంచుకున్నారో గమనించండి. ఒకరు మిల్క్ షేకులు కలుపుతూ సేల్స్ చూసుకుంటుంటే, మరొకరు పడవ నడుపుతూ ట్రాన్స్పోర్ట్ బాధ్యత తీసుకున్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఒక మంచి టీంలా ఎలా మారారో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. అలా రోజులు గడిచిపోయాయి. ఎండాకాలం పూర్తయింది. ఆ మామిడి పండ్ల సీజన్ కూడా ముగిసింది. అప్పుడు ఒకరోజు తీరికగా కూర్చుని అప్పటివరకు వచ్చిన లాభాలను లెక్కపెట్టారు ఆ కోడలిద్దరూ. ఆ డబ్బులు చూసి వాళ్లకే కళ్ళు తిరిగేంత షాక్. కాని ఆ కుప్పలు తెప్పలుగా ఉన్న డబ్బు కంటే కూడా వాళ్లకర్థమైన ఒక గొప్ప సత్యం వాళ్ల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఆ గొప్ప సత్యమేంటో తెలుసా? కలిసుంటే కలదు సుఖం. అవును, పట్టింపులు, కోపాలు పక్కన పెట్టి ఒక టీంలా పనిచేస్తే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చో వాళ్ళకి ప్రాక్టీస్